హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పార్ట్ 4 వీడియో. ఈ వీడియోలో మీరు లంబసింగి వ్యూ పాయింట్ చూసిన తర్వాత లంబసింగిలో ఇంకా చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలను మీకు చూపించబోతున్నాను. ముందుగా ఉదయం 4 AM లంబసింగి వ్యూ పాయింట్కి స్టార్ట్ అవ్వండి. వ్యూ పాయింట్కి మన ఓన్ వెహికల్స్ అలౌడ్ చేయరు. పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ పార్క్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేసే జీప్స్లో వెళ్ళాలి. ఒక్కొక్కరికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళే తీసుకొని వెళ్ళి తిరిగి తీసుకొని వస్తారు. రిటర్న్లో ఏ జీప్లో అయినా కిందకి రావచ్చు. వ్యూ పాయింట్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ నుండి సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఒకవైపు అద్భుతమైన సన్ రైజ్, మరోవైపు పాల సముద్రంలా కనిపించే మబ్బులు చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ నుండి మళ్ళీ జీప్లో కిందకి రావాలి. పార్కింగ్ ఏరియాలో గిరిజన నృత్యం, ట్రైబల్ డ్యాన్స్ ఉంటుంది. ఆసక్తి ఉంటే పాల్గొనవచ్చు. ఒక్కొక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ నుండి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టువర్డ్స్ పాడేరు రోడ్డులో ఉన్న తజంగి రిజర్వాయర్కి చేరుకోండి. అక్కడ జిప్ లైన్ ఉంటుంది, తప్పక ట్రై చేయండి. ఒక్కొక్కరికి 200 రూపీస్. బోటింగ్ సదుపాయం కూడా ఉంది, ఒక్కొక్కరికి 100 రూపీస్. ఇవి రెండు కూడా మంచి అనుభవాన్ని ఇస్తాయి. అక్కడ నుండి నర్సీపట్నం మీదుగా విశాఖపట్నం రీచ్ అవ్వండి. ఈ ట్రిప్కి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అవి కూడా చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మరిన్ని ట్రావెల్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.